we're going to talk about analysis of algorithm. సో అల్గారిథం ఎలా అనలైజ్ చేస్తాం? అల్గారిథం దిస్ ఇస్ గుడ్ అనేది ఎలా అనలైజ్ చేస్తాం అంటే, ఫస్ట్ విల్ చెక్ అది ఎగ్జాక్ట్ మేనర్గా ఉందా, టాప్ టు లైక్ పాస్ట్లో మనం డిస్కస్ చేసింది టాప్ టు డౌన్ స్టెప్ వైజ్ మేనర్ ఉంటే ద అల్గారిథం ఈజ్ సెట్ టు బి ఎఫిషియంట్. బట్ స్టెప్ వైజ్ మేనర్ కాదు. ఇన్ ఆర్డర్ టు అనలైజ్ అన్ అల్గారిథం వీ హ్యావ్ టు అనలైజ్ టైమ్ అండ్ స్పేస్ యాజ్ వెల్. అంటే అది ఎంత టైం తీసుకుంటుంది ఎగ్జిక్యూట్ చేయడానికి. ఒక అల్గారిథం రాస్తే అది ప్రోగ్రామ్గా కన్వర్ట్ అయ్యాక ఎంత టైం తీసుకుంటుంది ఎగ్జిక్యూట్ చేయడానికి, ఎంత స్పేస్, ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుంది ఒక కంప్యూటర్లో అనేది మనం అనలైజ్ చేయాలి. ఫస్ట్ టైం కాంప్లెక్సిటీ చెప్తున్నాను. టైం కాంప్లెక్సిటీ అంటే హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు ఎగ్జిక్యూట్. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాసాం, సింపుల్ ప్రోగ్రామ్, లార్జెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్, వెంటనే ఎగ్జిక్యూట్ లైక్ 3 నెంబర్స్ కాబట్టి 3 నెంబర్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మీకు ఎంత టైం పట్టదు. సో మినిమం అమౌంట్ ఆఫ్ టైమే తీసుకుంటుంది టు ఎగ్జిక్యూట్. సో టైం, ఇప్పుడు అదే ఫ్యాక్టోరియల్ ఇచ్చామనుకోండి, ఫ్యాక్టోరియల్ ఇఫ్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్, ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ ఇస్తాను, ఇట్ విల్ టేక్ సమ్ సెకండ్స్ టైంలో మనకి ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. నేను ఒక 120కి ఫ్యాక్టోరియల్ కనుక్కోనంటే జస్ట్ మైన్యూట్ లైక్ సెకండ్స్లో మనకి వెంటనే ఇమీడియట్గా వస్తుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇట్ సెకండ్స్లో డిఫర్ అవుతుంది. సో టైం కాంప్లెక్సిటీ అనేది మెజర్ చేయాలి. ఇప్పుడు సింపుల్ ప్రోగ్రామ్స్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఇన్ సెకండ్స్. కొన్ని కాంప్లెక్స్ ప్రోగ్రామ్ ఉన్నాయనుకోండి, సమ్ 1000 లైన్స్ ఉండే ప్రోగ్రామ్, ఇట్ విల్ టేక్ టైమ్ లైక్ 10 seconds 20 seconds. సో టైం కాంప్లెక్సిటీ చూసుకోవాలి. హౌ మచ్ ఆఫ్ స్పేస్ ఒక ప్రోగ్రామ్ ఆక్యుపై చేస్తుందో అనేది యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. టైం కాంప్లెక్సిటీ ఎలా చేస్తాం? టైం టేకెన్ టు మెమోరీ యాక్సెస్ అంటే ఇప్పుడు లూప్స్ ఏమైనా జరుగుతున్నాయా, ఇటరేషన్స్ ఏమైనా జరుగుతున్నాయా, దాన్ని బట్టి టైం కాంప్లెక్సిటీ అనేది వీ కెన్ మెషర్. స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఎంత మెమోరీ ఆక్యుపై చేస్తుంది ఒక ప్రోగ్రామ్. ఇప్పుడు ప్రోగ్రామ్ అల్గారిథం ఎంత మెమోరీ, లైక్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మెయిన్ స్టోరింగ్కి ఎంత మెమోరీ యూజ్ చేస్తుంది అనేది కూడా వీ హ్యావ్ టు అనలైజ్. దెన్ దీంట్లో బెస్ట్ కేస్ 3 types ఆఫ్ ఉంటాయి అనమాట. బెస్ట్ కేసు, యావరేజ్ కేసు, నెక్స్ట్ వర్స్ట్ కేస్ అనమాట. బెస్ట్ కేస్ ఏంటంటే 3 types ఆఫ్ కేసెస్. బెస్ట్ కేస్ అని ఎప్పుడు అంటాము? మినిమం అమౌంట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ టైం ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రోగ్రామ్ ఒకటి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వెంటనే ఎగ్జిక్యూట్ అయింది, మినిమం అమౌంట్ ఆఫ్ టైం తీసుకుంది ఎగ్జిక్యూషన్ కంటే, దెన్ విల్ కన్సిడర్ దట్ యాజ్ ఎ బెస్ట్ కేస్. అండ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్, ప్రోగ్రామ్ కూడా స్టెప్స్ కూడా లెస్గా ఉన్నప్పుడు యూ కెన్ సే దట్ యాజ్ అ బెస్ట్ కేస్. సపోజ్ ప్రోగ్రామ్, ఇప్పుడు నేనే ఒక ప్రోగ్రామ్ ఐ విల్ రైట్ ఇన్ 20 steps రాసే ప్రోగ్రామ్, యూ కెన్ రైట్ దట్ ఇన్ 10 steps ఆల్సో. దాన్ని కూడా ఒక బెస్ట్ కేస్గానే కన్సిడర్ చేస్తాం. అంటే నీకు స్పేస్ కాంప్లెక్సిటీ అని ఉంటుంది, యూ కెన్ సే దట్ యాజ్ అ బెస్ట్ కేస్. సో డిఫరెంట్ పీపుల్ రైట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ డిఫరెంట్ వేస్. అందరూ ఒకేలా ప్రోగ్రామింగ్ చేయరు. సో బెస్ట్ కేస్ ఎప్పుడని ప్రోగ్రామ్ ఇది బెస్ట్ కేస్ అని ఎప్పుడు అంటామంటే, లైక్ మినిమం అమౌంట్ ఆఫ్ టైం టు ఎగ్జిక్యూట్ చేయడానికి మినిమం అమౌంట్ ఆఫ్ టైం తీసుకున్నప్పుడు, స్టెప్స్ లెస్గా ఉన్నప్పుడు, స్పేస్ తక్కువ యూజ్ చేసినప్పుడు యూ కెన్ సే దట్ ఈస్ ద బెస్ట్ కేస్. యావరేజ్ కేస్ అని ఎప్పుడు అంటామంటే, యావరేజ్ అమౌంట్ ఆఫ్ టైం టేకెన్ ఎగ్జిక్యూట్. ఒక అల్గారిథంని ప్రోగ్రామ్గా కన్వర్ట్ చేస్తాము. ప్రోగ్రామ్గా కన్వర్ట్ చేశాక అది ఎంత టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు యావరేజ్ టైంలో ఎగ్జిక్యూట్ అయిందనుకో, విల్ టెల్ దట్ యావరేజ్ స్టెప్స్ యూస్ చేసాం ప్రోగ్రామ్ రాయడానికి, యావరేజ్ టైం పట్టింది ఎగ్జిక్యూట్ చేయడానికి, దెన్ దాట్ ఇట్ విల్ కమ్ అండర్ యావరేజ్ కేస్. అండ్ వర్స్ట్ కేస్ అంటే స్టెప్స్ ఎక్కువ ఉండి అండ్ ఎగ్జిక్యూషన్ టైము ఎక్కువ అయినప్పుడు వి సే దట్ యాజ్ ఏ వర్స్ట్ కేస్ ఎప్పుడు అంటామంటే, మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం టేకెన్ టు ఎగ్జిక్యూట్ అన్నప్పుడు దాన్ని వర్స్ట్ కేస్ అంటాం. సో టైం, ఇప్పుడు నెక్స్ట్ యూఆర్ క్లియర్ విత్ ద కేసెస్, దెన్ విల్ గో ఫర్ టైం కాంప్లెక్సిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది చెప్తాము. టైం కాంప్లెక్సిటీ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే, బై యూజింగ్ బెస్ట్, యావరేజ్, వర్స్ట్ కేసెస్ ద్వారా 3 notations యూస్ చేసి చేయొచ్చు. ఫస్ట్ వన్, బిగ్ ఓ నోటేషన్. ఓ అంటే OH. యూ కెన్ సీ ఐ హ్యావ్ రిటర్న్ దట్. బిగ్ ఓ నోటేషన్ అనేది అప్పర్ బౌండ్ అల్గారిథం అంటారు, అల్గారిథం రన్ టైం అంటారు. అంటే దిస్ విల్ క్యాలిక్యులేట్, ఇప్పుడు జనరల్గా ఒక ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఒక టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ ఇది ఏం క్యాలిక్యులేట్ చేస్తుంది? మ్యాక్సిమం టైం ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక టాపిక్ చదువుతున్నారు, సో మినిమం మీరు 15 minutesలో చదువుతారు, మ్యాక్సిమం 2 hours అని పెట్టుకుంటారు. సిమిలర్లీ ఇవి కూడా నోటేషన్స్ కూడా, బిగ్ ఓ నోటేషన్ అనేది అప్పర్ బౌండ్ అల్గారిథం రన్ టైం అంటారు దీన్ని.
సో ఇదేం చేస్తుంది, ఇట్ విల్ క్యాలిక్యులేట్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం టు బి ఎగ్జిక్యూటెడ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. సో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం అంటే ఏంటి, ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం టు ఎగ్జిక్యూట్ దెన్ విల్ కాల్ దిస్ యాజ్ వర్స్ట్ కేస్ అనాలిసిస్ అంటాం. దీని బిగ్ ఓ నోటేషన్ అనేది వర్స్ట్ కేస్ అనాలిసిస్. సో వీల్ సే దీనికి డెఫినేషన్ ఏంటంటే, ఇప్పుడు 2 ఫంక్షన్స్ తీసుకున్నాం, 2 పాజిటివ్ ఫంక్షన్స్ ఎఫ్ ఆఫ్ ఎన్ జీ ఆఫ్ ఎన్ అనేది తీసుకున్నాం. సో ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఓ, దిస్ ఇస్ ఓ విచ్ ఇస్ బిగ్ ఓ నోటేషన్లో ఓ అనమాట, ఇది ఓ జీ ఆఫ్ ఎన్. ఇప్పుడు ఏదైనా ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ సి కానీ ఎన్ నాట్ కానీ కాన్స్టెంట్స్ ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ అనేది ఈజ్ లెస్ దాన్ సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ ఫర్ ఆల్ ఎన్ అండ్ ఎన్ కమా ఎన్ నాట్ అనమాట. సో దిస్ ఇస్ బిగ్ ఓ నోటేషన్ డెఫినేషన్. అంటే ఇప్పుడు మీరు ఏదైనా తీసుకోండి, ఎఫ్ ఆఫ్ ఎన్లో ఏ ఫంక్షన్ అయినా తీసుకోండి, నేను 2n+1 తీసుకున్నాను. సో వాట్ ఐఎమ్ డూయింగ్, 2n+1 జీ ఆఫ్ ఎన్ వచ్చి జీ ఆఫ్ ఎన్ని ఎన్నే అనుకుంటున్నాను. ఇప్పుడు సిని 4గా ఈక్వల్ టు చేశాను, 2n+1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎన్ వాల్యూని చెక్ చేసుకుంటూ వస్తున్నాను. n 1 అయితే ఎంత, వెదర్ ఇట్ ఇస్ సాటిస్ఫై కండిషన్, n 2 అయితే ఎంత, సాటిస్ఫై చేస్తుందా కండిషన్. మీరు ఏదైనా ఫంక్షన్ తీసుకోండి, ఇట్ షుడ్ బి లెస్ దాన్ దిస్. ఫార్ములా వచ్చి ఎఫ్ ఆఫ్ ఎన్ ఇస్ లెస్ దాన్ సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ అప్పర్ బౌండ్కి. సో ఈ ఫంక్షన్ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా, వెన్ ఎన్ ఈక్వల్ టు 1 అప్పుడే సాటిస్ఫై అయింది. సో వాట్ ఐ విల్ సే, ఎన్ నాట్ అనేది ఇస్ గ్రేటర్ దాన్ 1 అనేది చెప్తాను. ఓకే, దెన్ బిగ్ ఒమేగా నోటేషన్. బిగ్ ఒమేగా నోటేషన్ వచ్చి లోయర్ బౌండ్ అల్గారిథం రన్ టైమ్ అంటారు. దీంట్లో వాట్ డస్ ఇట్ ఇండికేట్స్, ఇట్ ఇండికేట్స్ ద మినిమమ్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు బి ఎగ్జిక్యూటెడ్. అంటే ఇప్పుడు మనకి ఇది మినిమమ్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు బి ఎగ్జిక్యూటెడ్ అంటే మినిమం టైం ఎంత మినిమం టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఇది చూపిస్తుంది. ఇట్ విల్ క్యాలిక్యులేట్, బిగ్ ఒమేగా నోటేషన్, ఇట్ విల్ క్యాలిక్యులేట్ మినిమమ్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు బి ఎగ్జిక్యూటెడ్. దీన్ని మనం బెస్ట్ కేస్ అనాలిసిస్ అంటాం. దీంట్లో కూడా ఎఫ్ ఆఫ్ ఎన్ జీ ఆఫ్ ఎన్ 2 పాజిటివ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఒమేగా ఆఫ్ జీ ఆఫ్ ఎన్ ఇఫ్ దెర్ ఎగ్జిస్ట్ సి కమా ఎన్ నాట్ కాన్స్టెంట్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ ఫర్ ఆల్ ఎన్ కమా ఎన్ నాట్. సో ఇది ఫార్ములా. దీనికి ఇప్పుడు బిగ్ ఓ నోటేషన్కి ఎలాగైతే అనలైజ్ చేసి ఒక ఫంక్షన్ తీసుకొని అనలైజ్ చేసామో యూ కెన్ అనలైజ్ సిమిలర్లీ. బిగ్ థీటా నోటేషన్ అనేది టైట్ బౌండ్ అల్గారిథం. బిగ్ థీటా నోటేషన్ అనేది టైట్ బౌండ్ అల్గారిథం రన్ టైమ్ ఆర్ ఎఫిషియన్సీ అనొచ్చు. దిస్ విల్ క్యాలిక్యులేట్ యావరేజ్ అమౌంట్ ఆఫ్ టైంని క్యాలిక్యులేట్ చేస్తున్నావు, యావరేజ్ అమౌంట్ ఆఫ్ టైం టు బి ఎగ్జిక్యూటెడ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. దీంట్లో వీ కెన్ సే దిస్ యాజ్ యావరేజ్ కేస్ అనాలిసిస్ అని కూడా అంటాం. ఎఫ్ ఆఫ్ ఎన్ జీ ఆఫ్ ఎన్ అనేది 2 పాజిటివ్ ఫంక్షన్స్. దెన్ ఎఫ్ ఆఫ్ ఎన్ థీటా ఆఫ్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు థీటా ఆఫ్ జీ ఆఫ్ ఎన్ అవుతుంది ఇఫ్ దెర్ ఎగ్జిస్ట్ C1 C2 ఎన్ నాట్ కాన్స్టెంట్స్. అప్పుడు ఇది ఫార్ములా అవుతుంది, C1 ఇంటూ జీ ఆఫ్ ఎన్, యావరేజ్ అంటే మనకు 2 కాన్స్టెంట్స్ వస్తాయి. సో ఎఫ్ ఆఫ్ అనేది ఈ రెండింటి మధ్యలో ఉంటుంది ఫర్ ఆల్ ఎన్ కమా ఎన్ నాట్. ఇప్పుడు దీనికి గ్రాఫ్ ఎలా వస్తుందంటే, హౌ కెన్ యూ సే బిగ్ ఓ నోటేషన్కి గ్రాఫ్ ఎలా వస్తుందంటే, ఇట్ విల్ క్యాలిక్యులేట్, యాజ్ ఐ సెడ్ ఇట్ విల్ క్యాలిక్యులేట్ మ్యాక్సిమమ్ అమౌంట్ ఆఫ్ టైం అనేది టైం టు ఎగ్జిక్యూట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. కాబట్టి ఇది ఎఫ్ ఆఫ్ ఎన్ అనుకోండి, ఇట్ విల్ క్యాలిక్యులేట్ ద అప్పర్ బౌండ్ మీన్స్ మ్యాక్సిమమ్ అమౌంట్ ఆఫ్ టైం అంటే సి ఇంటూ జీ ఆఫ్ ఎన్, విచ్ మీన్స్ సి జీ ఆఫ్ ఎన్ అనేది గ్రేటర్. యాజ్ యూ కెన్ సీ ఇన్ ద ఫార్ములా, సి ఇంటూ జీ ఆఫ్ అనేది అప్పర్ బౌండ్, ఇట్ విల్ క్యాలిక్యులేట్ ద అప్పర్ బౌండ్ అంటే ఇదే హైయెస్ట్ పొజిషన్లో ఉంటుంది, ఇట్ విల్ క్యాలిక్యులేట్. ఓకే, వెరాజ్ ఇన్ బిగ్ ఒమేగా నోటేషన్ గ్రాఫ్ ఎలా వస్తుందంటే, ఇట్ విల్ క్యాలిక్యులేట్ ద లోవర్ బౌండ్. కాబట్టి ఇది ఎఫ్ ఆఫ్ ఎన్ అయితే లోవర్ బౌండ్ సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఎన్ ఇది, టీ ఇది టైం ఇంటర్వెల్. ఇన్ బిగ్ థీటా నోటేషన్లో ఏం చేస్తుందంటే, ఇట్ విల్ క్యాలిక్యులేట్ యావరేజ్ అమౌంట్ ఆఫ్ టైం. అప్పుడు మన ఎఫ్ ఆఫ్ ఎన్ ఇదైతే యావరేజ్ అంటే ఇప్పుడు C1 జీ ఆఫ్ ఎన్ అనేది ఇట్ ఈస్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే C1 ఇంటూ జీ ఆఫ్ ఎన్, C2 జీ ఆఫ్ ఎన్ అనేది గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎన్. దీస్ ఆర్ ద కాన్స్టెంట్స్, టైమ్ ఇంటర్వెల్, ఎన్
అండ్ హియర్ ఇప్పుడు మీకు ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే ఎలా తెలిసింది, ఎక్కడ నుంచి n0 1 కన్నా గ్రేటర్గా ఉన్నప్పుడు మీకు 1 స్టార్ట్ అవుతుంది, n0 ఇక్కడ స్టార్ట్ అవుతుంది 1 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు. అలాగే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ కెన్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఎక్కడ n0 స్టార్ట్ అవుతుంది అనేది యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. అండ్ విల్ సీ దీనికి యావరేజ్, ఇది ఏం చేస్తుంది, యావరేజ్ కేస్ అనాలిసిస్ మీన్స్ యావరేజ్ అమౌంట్ ఆఫ్ టైం టు బి ఎంత ఎగ్జిక్యూట్ అవుతుందో అది ఇట్ విల్ క్యాలిక్యులేట్. బిగ్ ఓ నోటేషన్ అనేది మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం టు బి ఎగ్జిక్యూటెడ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఒమేగా అనేది మినిమం అమౌంట్ ఆఫ్ టైం టు బి ఎగ్జిక్యూట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద 3 notations used in time complexity to calculate best, average and worst cases. Big O notation, big omega notation and big theta notation. So these are the notations.